హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో పెన్షనర్లకు సూపర్ గుడ్ న్యూస్ అండి. లైఫ్ సర్టిఫికేట్‌పై ఇప్పుడు ఎటువంటి చింత అవసరం లేదు అనైతే అప్డేట్ రావడం జరిగింది. మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో, ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే పెన్షనర్లకు ముఖ్య గమనిక అండి. లైఫ్ సర్టిఫికేట్ సమర్పించడానికి 5 సులభమైన మార్గాలు. పెన్షన్ తీసుకునే ప్రతి ఒక్కరికి కూడా కేంద్ర ప్రభుత్వ పెన్షనర్స్‌కండి ఇది. నవంబర్ నెల చాలా కీలకము. పెన్షన్ అనేది ఆగకుండా ప్రతి నెల రావాలి అంటే పెన్షనర్లు తాము జీవించే ఉన్నామని నిర్ధారించే లైఫ్ సర్టిఫికేట్‌ను సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ దీనిని సకాలంలో ఇవ్వకపోతే పెన్షన్ అనేది ఆగిపోయే ప్రమాదమే ఉంది. సో, సాధారణంగా కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు నవంబర్ 1 నుంచి నవంబర్ 30 వరకు ఈ యొక్క గడువు అనేది ఉంటుంది. అదే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకైతే జనవరి 1 నుంచి ఫిబ్రవరి 28 వరకు ఉంటుంది. 80 ఏళ్ళు పైబడిన వారైతే మీరు అక్టోబర్ 1 తేదీ నుంచే కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లలో ఎవరికైతే 80 ఏళ్ళు పైబడి ఉంటాయో వారికి అక్టోబర్ 1 నుంచే తమ లైఫ్ సర్టిఫికేట్‌ను సబ్మిట్ చేయవచ్చు. వీరికి అదనపు సమయాన్నయితే కేటాయించారు. ఇప్పుడు పెన్షనర్లు గంటల తరబడి క్యూ లైన్‌లలో నిలబడాల్సిన పని లేదు. ప్రభుత్వం టెక్నాలజీని ఉపయోగించి 5 రకాలుగా ఈ సర్టిఫికేట్‌ను సబ్మిట్ చేసే వెసులుబాటు కల్పించింది. అవేంటో చూద్దాము. మొదటిది ఆన్‌లైన్ విధానం డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్. ఇంటి నుంచే సులభంగా సర్టిఫికేట్ సమర్పించడానికి ఇది ఉత్తమ మార్గము. దీనిలో 2 పద్ధతులు అయితే ఉన్నాయి. బయోమెట్రిక్ పరికరం ద్వారా మీ దగ్గర కంప్యూటర్, ఇంటర్నెట్ మరియు వేలిముద్ర తీసుకునే పరికరం ఉంటే జీవన్ ప్రమాణ్ .gov.in వెబ్‌సైట్‌లో సాఫ్ట్‌వేర్ డౌన్‌లోడ్ చేసుకొని వేలిముద్ర వేసి సర్టిఫికేట్ అయితే పంపవచ్చు. ఇక మరొకటి ఫేస్ అథెంటికేషన్ లేటెస్ట్ అండ్ ఈజీ. ఇప్పుడు బయోమెట్రిక్ పరికరం కొనాల్సిన పనే లేదు. కేవలం మీ ఆండ్రాయిడ్ ఫోన్, స్మార్ట్ ఫోన్‌లో ఉంటే చాలు. గూగుల్ ప్లే స్టోర్‌లో ఆధార్ ఫేస్ ఆర్‌డి మరియు జీవన్ ప్రమాణ్ యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకోండి. అందులో మీ ఆధార్ నంబరు, మొబైల్ నంబర్ ఇచ్చి ఫోన్ కెమెరా ద్వారా మీ ముఖ చిత్రాన్ని స్కాన్ చేస్తే చాలు. లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ అయిపోతుంది. ఇక రెండవది బ్యాంకుకు స్వయంగా వెళ్ళటము. ఇది అందరికీ తెలిసిన పాత పద్ధతే. మీకు పెన్షన్ వచ్చే బ్యాంకు శాఖను నేరుగా వెళ్ళాలి. అక్కడ లైఫ్ సర్టిఫికేట్ ఫామ్ తీసుకొని పూర్తి చేసి సంతకం చేసి అధికారులకు ఇవ్వాలి. వెళ్ళేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. పెన్షన్ పే ఆర్డర్, పీపీఓ నంబరు, ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్‌బుక్ మరియు రిజిస్టర్డ్ మొబైల్ నంబరు ఈ యొక్క డీటెయిల్స్ తీసుకెళ్ళాలి బ్యాంక్ ద్వారా సబ్మిట్ చేస్తున్నట్లయితే. మూడోది డోర్ స్టెప్ బ్యాంకింగ్. ఒంట్లో బాగోలేకపోయినా లేదా వయసు రీత్యా బ్యాంకుకు వెళ్ళలేని వారి కోసం 12 ప్రభుత్వ రంగ బ్యాంకులు ఈ సేవలనైతే అందిస్తున్నాయి. డోర్ స్టెప్ బ్యాంకింగ్ ఎలా బుక్ చేసుకోవాలంటే డోర్ స్టెప్ బ్యాంకింగ్ మొబైల్ యాప్ ద్వారా లేదా టోల్ ఫ్రీ నంబర్‌లకు కాల్ చేసి సర్వీస్ బుక్ చేసుకోవచ్చు. ప్రక్రియ బ్యాంక్ ఏజెంట్, డీఎస్‌బీ ఏజెంట్ మీ ఇంటికే వచ్చి తన దగ్గర ఉన్న పరికరంతో మీ లైఫ్ సర్టిఫికేట్‌ని అయితే తీసుకుంటాడు. గమనిక దీనికి బ్యాంకు నిబంధనల ప్రకారంగా కొంత సర్వీస్ ఛార్జ్ అనేది చెల్లించవలసి ఉంటుంది. ఇక నాలుగోది పోస్ట్ మ్యాన్ ద్వారా తపాలా శాఖ అందిస్తున్న అద్భుతమైన సేవ ఇది. గ్రామీణ ప్రాంతాల్లోని వారికి ఇది ఎంతో ఉపయోగకరము. ఎలా పనిచేస్తుంది అంటే పెన్షనర్ తన మొబైల్ యాప్‌లో పోస్ట్ ఇన్ఫో అనేటటువంటి అప్లికేషన్ డౌన్‌లోడ్ చేసుకొని అక్కడ రిక్వెస్ట్ అయితే పెట్టాలి. లేదా మీ దగ్గరలోని పోస్ట్ ఆఫీస్‌కి సమాచారం ఇస్తే చాలు. పోస్ట్ మ్యాన్ లేదా గ్రామీణ డాక్ సేవక్ మీ ఇంటికి వస్తారు. వారి వద్ద ఉండే స్మార్ట్ ఫోన్ మరియు బయోమెట్రిక్ స్కానర్ ద్వారా మీ వేలిముద్ర తీసుకొని డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ జనరేట్ చేస్తారు. దీనికి కూడా నామమాత్రపు రుసుమైతే ఉంటుంది. ఇక ఐదోది అధికారి సంతకం ద్వారా పెన్షనర్ స్వయంగా వెళ్ళలేకపోతే మరియు ఆన్‌లైన్ పద్ధతులు తెలియకపోతే ఈ పద్ధతిని వాడవచ్చు. సెంట్రల్ పెన్షన్ అకౌంటింగ్ ఆఫీసర్ (సిపిఏఓ) నిబంధన ప్రకారంగా గెజిటెడ్ ఆఫీసర్, మెజిస్ట్రేట్, పోలీస్ ఆఫీసర్ (ఎస్ఐ) ర్యాంకు పైన వారు పోస్ట్ మాస్టర్ లేదా బ్యాంక్ మేనేజ్మెంట్ వంటి నిర్దేశిత అధికారుల చేత లైఫ్ సర్టిఫికేట్ ఫామ్‌పై సంతకం చేయించాలి. అలా సంతకం చేయించిన ఫారాన్ని పెన్షనర్ తన తరఫున కుటుంబ సభ్యులు లేదా ఎవరైనా సరే
బ్యాంకులో సమర్పించవచ్చు. పెన్షనర్ వెళ్ళవలసిన అవసరం లేదు. ముఖ్యమైన సూచనలు. సో, ఆన్‌లైన్‌లో చేసేటప్పుడు పీపీఓ నంబరు తప్పులు లేకుండా ఎంటర్ చేయాలి. లేదంటే సర్టిఫికేట్ రిజెక్ట్ అయ్యే ప్రమాదము ఉంది. తర్వాత మీ మొబైల్ నంబర్ ఆధార్‌తో లింక్ అయి ఉంటే ప్రక్రియ చాలా సులభం అవుతుంది. చివరి నిమిషం వరకు వేచి చూడకుండా ఇక మనకు చాలా కొద్ది రోజులు మాత్రమే సమయం ఉన్నందున ఈ నవంబర్ నెలలోనే పూర్తిగా పని అయిపోయేలాగా చూసుకోండి. ఈ సమాచారం మీకు మరియు మీ తోటి పెన్షనర్లకు ఎంతో ఉపయోగపడుతుంది అనైతే ఆశిస్తున్నాను. సో, వీడియోనైతే తోటి పెన్షనర్ మిత్రులతో షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.